మనీ లాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ విచారణకు ప్రముఖ వ్యాపారవేత్త అనిల్ అంబానీ భార్య టీనా అంబానీ గైహాజరయ్యారు. దాదాపుగా 40,000 కోట్ల రూపాయలు భారీ బ్యాంకింగ్ మరియు కార్పొరేట్ మోసానికి సంబంధించి ఈడీ మనీ లాండరింగ్ కేసులు చేసింది. ఇక ఈ కేసు నమోదుకు సంబంధించి విచారించేందుకు టీనా అంబానీకి ఇటీవల నోటీసులు పంపించింది. నేడు టీనాను విచారణకు రమ్మని కోరుగా ఆమె గైహాజరయ్యారు. దీంతో మరోమారు టీనా అంబానీకి నోటీసులు పంపించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. గత వారం అంబానీ గ్రూప్పై వస్తున్న కేసులు సమీక్షించిన సుప్రీంకోర్టు ఈ దర్యాప్తుపై కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ కేసులో ఎటువంటి పక్షపాతం లేకుండా నిష్పక్షపాతంగా, స్వతంత్రంగా మరియు వేగంగా దర్యాప్తు జరపాలని ఈడీని ఆదేశించింది. ఈ అక్రమాల్లో ప్రభుత్వం అధికారులతో కుమ్మక్కు లేదా ఏదైనా కుట్ర ఉందా అనే కోణంలో కూడా విచారణ జరపాలని సిబిఐని కూడా సుప్రీం ఆదేశించింది. గత ఏడాది కాలంగా అనిల్ అంబానీ గ్రూప్పై ఈడీ తన పంజా విసురుతోంది. ఇప్పటి వరకు ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద 3 కేసులు నమోదు చేయటమే కాకుండా కంపెనీకి చెందిన దాదాపుగా 12,000 కోట్ల రూపాయలు విలువైన ఆస్తులు జప్తు చేసింది. గత ఏడాది అనిల్ అంబానీని నేరుగా ప్రశ్నించిన ఈడీ అధికారులు ఇటీవల కంపెనీ మాజీ టాప్ ఎగ్జిక్యూటివ్ పునీత్ గార్డ్ను కూడా అరెస్టు చేశారు. అయితే తమపై వస్తున్న ఆరోపణలు అనిల్ అంబానీ గ్రూప్ మొదటి నుంచి కొట్టిపారేస్తోంది. తాము ఎటువంటి అక్రమాలకు పాల్పడలేదని ఆ సంస్థ వెల్లడించింది.